చంద్రబాబు నాయుడు గారు అంటే మీకోసం ప్రజలు మీ అనుభవాన్ని, మీ కష్టాన్ని, మీ శ్రమని నమ్మి 2014లో మిమ్మల్ని గెలిపించారు. కానీ 2019లో ఓటమికి గల కారణం ఏంటని గుర్తించారు? నేను ఆ రోజు కూడా చెప్పాను ప్రజలకి, మీరు తొందరపడుతున్నారు. నేను అతి కష్టం మీద 16,000 కోట్ల రూపాయలు లోటు బడ్జెట్ ఉంది రాష్ట్రం. ఆ లోటు బడ్జెట్ని బ్యాలెన్స్ చేసి మీకు ఏ ఇబ్బంది లేకుండా చేశాను. కరెంట్ డెఫిసిట్ ఉంటే కరెంట్ని ఇచ్చా, అది కాకుండా ఎంత కావాలంటే కరెంట్ ఇచ్చా, రేట్లు పెంచలా. నా పరిపాలన అనుభవం, నా సామర్థ్యం, సర్వస్వాన్ని వడ్డీ పనులని చేశాను. ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది, ఒకసారి ఒక క్యాన్సర్ సింపతికి పోకుండా మీరు జాగ్రత్త తీసుకుంటే నష్టపోతాం అని చెప్పారు. అని ఆ రోజు మీరు చెప్పారు, వంగి నమస్కరించారు మీరు అందరికి, ప్రజలందరికీ. నష్టం జరిగితే జాగ్రత్త పడండి. వాళ్ళు ఏం చేశారంటే ఎక్కువ ఆశకు పోవడం, కానీ నేను చెప్పాల్సిన విధంగా ముందు నుంచి జాగ్రత్త చేయకుండా వచ్చాను. అన్నీ బాగున్నాయని భ్రమలో వాళ్ళు బట్టి. ఓకే, అలా జరిగిపోయింది. సరే, ఇప్పుడు పుందని నాది కూడా తప్పది. ఓకే, నేను వాళ్ళని మోటివేట్ చేయడంలో ఇంకొంచెం బెటర్గా చేయాల్సింది. ఓకే, అది చేయలేకపోయాను. ఓకే, గుర్తించలేకపోయారు, గమనించలేకపోయారు, అభివృద్ధి మీద వెళ్ళిపోయింది. ఓకే.